వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, బ్యాంకుల కన్సార్టియం నుంచి, ఇక ఇతర ఆర్థిక సంస్థల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఎగ్గొట్టినట్టు వ్యవహారంలో రఘురామకృష్ణరాజు గతంలో సుప్రీంకోర్టు ద్వారా సిబిఐ దర్యాప్తు నుంచి మినహాయింపు పొందిన పరిస్థితి. అయితే ఈసారి మాత్రం సుప్రీంకోర్టులో అతనికి ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యంగా సిబిఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా నిందితులకు ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అసలు ఈ కేసు ఏంటంటే, రఘురామకృష్ణరాజు చైర్మన్ గా ఉన్నటువంటి ఇండ్ భారతి కంపెనీ, ఇండ్ భారత్ పవర్, ఇండ్ భారత్ ఇన్ఫ్రా, ఈ రెండు కంపెనీలకు సంబంధించి వివిధ బ్యాంకుల నుంచి 947.71 కోట్ల రుణాలు తీసుకున్నారు. అది కాకుండా ఇతర బ్యాంకుల కన్సార్టియం నుంచి కూడా 826 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఈ తీసుకున్నది ఎందుకంటే థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామంటూ ఈ రుణాల్ని బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత బ్యాంకుల్లో దీనికి సంబంధించినటువంటి ఈ రుణాలైతే థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని తీసుకున్నారు, కానీ థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుండా ఆ రుణాలని వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. చేసిన తర్వాత ఆ డిపాజిట్లను తనఖా పెట్టి మళ్లీ రుణాలు తీసుకున్నారు. ఆ రుణాల మొత్తాన్ని మళ్లీ దారి మళ్లించారు. ఇది ఓవరాల్ గా జరిగినటువంటి కేసు. దీనికి సంబంధించి 2012 మే నుంచి 2017 మే వరకు 5 ఏళ్ల పాటు నిర్వహించినటువంటి ఫోరెన్సిక్ ఆడిట్ లో ఈ అక్రమాలన్నీ వెలుగు చూడడంతో 2019లో తొలిసారిగా సిబిఐకు బ్యాంకుల కన్సార్టియం అనేది ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా సిబిఐ అప్పట్లోనే రఘురామకృష్ణరాజుపై, అతని కంపెనీపై ఫోర్జరీ కేసులతో పాటు నిధులు స్వాహా చేయడం, నిధులు దారి మళ్లించడం వంటి అభియోగాలపై ఐపీసీ సెక్షన్లు 120B కాన్స్పిరసీ, 420 చీటింగ్, 467, 468, 471 కేసుల్ని నమోదు చేసింది. దీనిపై రఘురామకృష్ణరాజు అప్పట్లోనే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో తెలంగాణ హైకోర్టు నుంచి ఆయన గతంలో ఉపశమనం పొందారు. ఆ తర్వాత 2021లో హైకోర్టు ఈ ఉత్తర్వులను ఎత్తివేసింది. సో హైకోర్టు ఉత్తర్వులు ఎత్తివేయడంతో తిరిగి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన పరిస్థితి. సుప్రీంకోర్టు ఆశ్రయించడంతో 2022లో సుప్రీంకోర్టు సిబిఐ ఏదైతే దర్యాప్తు చేపట్టిందో ఆ దర్యాప్తు విషయంలో ముందుకు వెళ్లకుండా, అంటే విచారణను హోల్డ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. సో ఈ కేసు అప్పటి నుంచి కొనసాగుతోంది. రఘురామకృష్ణరాజు ఆ తర్వాత కూటమి వైసీపీ నుంచి కూటమి తెలుగుదేశం పార్టీలో చేరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు ఏపీ డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇప్పుడు తిరిగి ఈ కేసు సుప్రీంకోర్టులో మళ్ళీ విచారణకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. విచారణ చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తరపునైతే అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో ప్రధానంగా రఘురామకృష్ణరాజు తరపు నుంచినటువంటి న్యాయవాది వాదించినట్టు వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. ముఖ్యంగా తమ వాదన విషయంలో నోటీసులు ఇవ్వకుండా ముందస్తు నోటీసులు ఇవ్వలేదని, తమ వాదనలు వినలేదని ఇలాగ అభ్యంతరాలు వ్యక్తం చేశారు రఘురామకృష్ణ తరపు న్యాయవాది. అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అయితే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిందితుల విషయంలో, ముఖ్యంగా ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో నిందితులకు ఎటువంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానాలు చేసింది. అంతేకాకుండా ఈ కేసులో విచారణ జరిపించాల్సిందే అంటూ సిబిఐ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా డిక్లరేషన్ ఫ్రాడ్ వల్లే, ఎఫ్ఐఆర్ వల్ల ఇదంతా జరిగిందని చెప్పి వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించని పరిస్థితి. సో ఓవరాల్ గా సుప్రీంకోర్టు ఇప్పుడు గతంలో ఉన్నటువంటి హైకోర్టు గాని, ఆ తర్వాత ముఖ్యంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఏదైతే సిబిఐ దర్యాప్తుకు ముందుకు వెళ్లవద్దంటూ సిబిఐని ఆదేశించిందో ఆ ఉత్తర్వులను ఎత్తివేసింది. అంతేకాకుండా సిబిఐ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే సమయంలో రఘురామకృష్ణరాజు తరపున వాదించినటువంటి న్యాయవాది చెప్పిన వ్యాఖ్యలు, ముఖ్యంగా నిందితులకు ముందస్తు నోటీసులు ఇవ్వలేదన్న విషయంతో కోర్టు ఏకీభవించలేదు. సో ఓవరాల్ గా రఘురామకృష్ణరాజు ఇప్పుడు బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టిన కేసులో, ముఖ్యంగా దాదాపు 1700 కోట్ల రుణాలను ఎగ్గొట్టినటువంటి కేసులో సిబిఐ దర్యాప్తును ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. సిబిఐ మరి ఎప్పుడు దర్యాప్తు ప్రారంభిస్తుంది అనేది వేచి చూడాల్సి ఉంది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇప్పటి వరకు అయితే సిబిఐ దర్యాప్తు నుంచి బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టిన కేసులో తప్పించుకుని తిరిగిన పరిస్థితి. ఇకపై సుప్రీంకోర్టు కూడా సిబిఐ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, అది కూడా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు ఇవ్వడంతో ఇక సిబిఐ దర్యాప్తు ఎదుర్కోక తప్పని పరిస్థితి రఘురామకృష్ణరాజుకు ఏర్పడింది.